రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్కు అలాగే కాంతారా సిరీస్కు ఒక లింక్ ఉంది అంటున్నాడు రిషబ్. అదేంటి? రాజమౌళి తీసింది ఫ్యాంటసీ మూవీ, కాంతారా యాక్షన్ థ్రిల్లర్. ఈ రెండింటికి లింక్ ఎలా కుదిరింది? రిషబ్ ఏం చెప్తున్నాడు అంటే ఫ్రస్ట్రేట్ అవ్వకండి, ఎందుకంటే అతను చెప్పే దాంట్లో కూడా నిజం ఉంది. 10 ఏళ్ల క్రితం తెలుగు సినిమాను మాత్రమే కాదు, ఇండియన్ సినిమా రూపురేఖల్ని మార్చేసిన చిత్రంగా రికార్డులోకెక్కింది బాహుబలి. అయితే బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలు తీసేందుకు రాజమౌళి 5 ఏళ్ల సమయం తీసుకున్నాడు. కెరియర్ పీక్ టైంలో అన్నేసేళ్లు ఒక సిరీస్ కోసం కేటాయించడం అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు కాంతారా కూడా అంతే అంటున్నాడు రిషబ్. కాంతారా 2 భాగాలకు కలిపి శ్రమించాడట. 5 ఏళ్లుగా నిద్రలేని రాత్రులు గడిపాడట. ఇకపై మాత్రం ప్రశాంతంగా ఉంటానంటున్నాడు. బాహుబలి సిరీస్ కు కాంతారా సిరీస్ కు ఇదొక్క విషయంలో మాత్రమే పోలిక ఉంది. బాహుబలి తెలుగు సినిమా స్థాయిని పెంచింది. కాంతారా 2వ భాగం కూడా అదే పనిలో ఉంది. కన్నడ సినీ పరిశ్రమ స్థాయిని మరో ఎత్తుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 2న మూవీ రిలీజ్ అవుతోంది. బాహుబలి 2 తీసిన తర్వాత రాజమౌళి మళ్లీ గ్రాఫిక్స్ నేపథ్యంలో చిత్రం కానీ లేదా సీక్వెల్ సినిమా కానీ ప్లాన్ చేయలేదు. RRR సింగిల్ పార్ట్ గా తెరకెక్కించి రిలీజ్ చేశాడు. ఇప్పుడు మహేష్ మూవీని కూడా సింగిల్ పార్ట్ గానే విడుదల చేస్తారంటున్నాడు. మరోవైపు రిషబ్ కూడా అంతే, ఇకపై కొత్త ప్రాజెక్టుపై ఫోకస్ పెడతానని చెబుతున్నాడు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. Subscribe Sakshi TV YouTube channel.